నేను తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో తిట్టాడు, ఆయన తిట్టాడు, ఈయన తిట్టాడు, మళ్ళీ వాళ్ళంతా ఓటారు. కొత్త కంపెనీలు వచ్చి ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చింది అయితే ఇంటింటికి ఇచ్చింది అయితే చంద్రబాబు నాయుడు కంటే జగన్ ఎక్కువ ఇచ్చాడు. సృష్టిస్తానంటాడు, సంపద సృష్టించడం లేదు, ఏం లేదు. పింఛన్లు తీసి చెప్తున్నారనే చాలా మంది వాదన ఉంది. జగన్ గారిని మరో శ్రీలంక అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అని మనకి ఏదో మబ్బి పెట్టారు. ప్రజెంట్ అయితే ఇప్పటికేం ఫలితాలు అయితే కనపడలేదండి. ఎందుకనంటే ఎక్కారు ఏదో చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఇంకేం అభివృద్ధి అయితే కొన్ని గ్రామాల్లో జరగట్లా. రోడ్లు అయితే వేశారు, కాదంటలేదు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలన్నీ అట్లాగే ఉన్నాయి. ఇంకా ప్రస్తుతం ఏం బిగిన్ చేయాలి. సూపర్ 6 అని పథకాలు పెట్టారు, అందరికీ అందుతున్నాయి అంటారా? ఆ సూపర్ 6 కొద్దిమందికి అందుతున్నాయి, అర్హులకు అందుతున్నాయి, దాన్ని కాదంటలేదు. అట్లాగే చిన్న చిన్న సిమెంట్ రోడ్లు, నీటి సదుపాయం గ్రామాల్లో వాళ్ళకి ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. వ్యక్తిగతంగా అయితే అందుతున్నాయి, కానీ మౌలిక సదుపాయాలు మాత్రం అందట్లా, అందరికి సంబంధించినవి అందట్లా. డ్రైనేజ్ సదుపాయాలు లేవు గ్రామీణ ప్రాంతాల్లో. వర్షాలు వస్తే రోడ్లు మునిగిపోతున్నాయి. ఇప్పటికీ కరెంట్ అయితే బాగానే ఉంది. మిగతా ఇంటింటికి పథకాలు అయితే మాత్రం అందుతున్నాయి. ఈ ఫ్రీ బస్సు ఇవి మాత్రం అందుతున్నాయి, బాగానే అందుతున్నాయి. జగన్ గారు ఉన్నప్పుడు సూపర్ 6 పథకాలు లాగా ఇంటింటికి పథకాలు ఆయన కూడా బాగానే ఇచ్చాడు. కాకపోతే ఆయన రోడ్లు మాత్రం ఎక్కడ పట్టించుకున్న పాపం లేదు. రోడ్లు అన్నీ డ్యామేజ్ అయిపోవటం వలన ప్రభుత్వానికి అప్పుడు వ్యతిరేకత వచ్చింది. అంతేగాని ఇంటింటికి ఇచ్చింది అయితే చంద్రబాబు నాయుడు కంటే జగనే ఎక్కువ ఇచ్చాడు ప్రతి కుటుంబానికి. ఇద్దరు పాలనకి డిఫరెన్స్ ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఇంకా మరి ఈ 3 సంవత్సరాల్లో ఏం చేస్తారో చూడాలి మనం కూడా. ఇప్పుడు రాజధాని పనులు జరుగుతున్నాయి. రాజధాని పనులు అందరికీ రాజధానితో లింక్ ఉండదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మేము ఉన్నాం, అమరావతి వెళ్ళాం కదండి, దేనికైనా సరే అమరావతిలో అభివృద్ధి జరుగుతుంది, తప్పేం కాదంటలా. కానీ అక్కడ చేస్తానే ఈ స్థానిక సమస్యల మీద కూడా దృష్టి పెట్టాలనేది మేము అడుగుతున్నాం. ఇంకా ప్రస్తుతానికి కంపెనీలు అయితే ఇటేం రాలేదు. కొత్త కంపెనీలు ఇంతకితం ఉన్నట్లనే కొద్దిమందిని తీసుకొచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేశారు, అవి వచ్చినాయే తప్ప కొత్త కంపెనీలు వచ్చి ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చింది అయితే లేదు. ఇక్కడ ఉగాది నాటికి ఉద్యోగాలు క్యాలెండర్ ఇవ్వనండి, ఉద్యోగాలు ఇస్తే మంచిదే కదా. ఇప్పుడు మొన్న కూడా ఎవరికి 62 సంవత్సరాల వరకు ఇచ్చారు. ఏది 62 సంవత్సరాలకి ఇవ్వటం అనేది రిటైర్మెంట్ తప్పు. కారణం ఏంటంటే నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. వాళ్ళకందరికీ కొత్త వాళ్ళకి ₹1,00,000 1,50,000 జీతాలు ఇచ్చే రిటైర్మెంట్ ఉద్యోగస్తులకి ఆ వయసులో వాళ్ళు చేసే పని కంటే ఇక్కడ 3-4 పని చేస్తారు అదే డబ్బులకి. మరి అట్టంటి వాళ్ళకి ఇవ్వాలి, కానీ వాళ్ళు పెంచుకుంటూ వెళ్తాం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వంగా కూడా అప్పే చేశారు, చంద్రబాబు నాయుడు అప్పే చేస్తున్నాడు. ఈ ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటామే తప్ప అది ఎవరు చేసినా అప్పులు ఆంధ్రప్రదేశే తప్ప అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అది కళ్ళక మనం అనుకుంటాం. ఎవరున్నా ఆయన చేసిన అప్పే, కాకపోతే ఈయన విమర్శించాలి, ఆయన విమర్శించాలి. కాబట్టి ఇద్దరు అప్పులు చేస్తున్నారు అనుకుంటున్నారు. అప్పులు చేయకుండా చేసే పరిస్థితి ఇద్దరి దగ్గర లేదు. అంటే మీరు ఇప్పుడే అడగకూడదు. ఇది ఇప్పుడు 2 ఇయర్సే కదా అయ్యింది. ఇంకో 2 ఇయర్స్ తర్వాత అడిగితే ఇంకో 1 ఇయర్ ఉండగా అప్పుడు మనం చెప్పగలం వీళ్ళ అభివృద్ధి ఏంటి, ఎంతవరకు జరిగింది ఏంటి అనేది. అది ప్రస్తుతానికైతే వీళ్ళు ఇంకా గాడిని పడుతున్నారు. ఇప్పుడే ఇంకా పరిపాలన చేయాల్సింది ఉంది. యావరేజ్ సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు? యావరేజ్గా ఉంది. ఎందుకనంటే ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. నా అభిప్రాయం అది. అంటే సూపర్ 6 పథకాలు అవి పెట్టి అభివృద్ధి కూడా చేస్తున్నాం అంటున్నారు కదా, అభివృద్ధి అనేది ఆయన చేస్తున్నాడేమో కానీ ఇక్కడైతే ఏం జరగట్లా. ఇప్పుడు కొన్ని చోట్ల రోడ్లు వేస్తున్నారు, కానీ కొన్ని చోట్ల రోడ్లు పడట్లా, చాలా దారుణంగా ఉన్నాయి. వచ్చిన తర్వాత రోడ్లనే టార్గెట్ చేసిన రోడ్లు అన్నీ వేస్తున్నాం అంటారు కదండి. మరి వాళ్ళు అనుకుంటారు అవన్నీ కావని తెలియదు ఏముంది. ఇప్పుడు నేను డాక్టర్ని అనుకో, డాక్టర్గా నేను గొప్పలు చెప్పుకుంటాను, అలాగే మంత్రులు గొప్పలు చెప్పుకుంటారు అంతే తప్ప ఇప్పుడు ప్రజలకు తెలిసిద్ది వేసింది వేయింది అనేది అంతవరకు. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అదే కొన్ని రోడ్లు నా ఎయిట్లా ఎక్కడో వేస్తున్నారు, ఇప్పుడు కొన్ని చోట్ల వేస్తున్నారు, కొన్ని చోట్ల ఎయిట్లా. అలాగే ఈ సూపర్ 6లోని ఇప్పుడు 50 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ అన్నారు, అది ఇవ్వాల. మహిళలకి 1,500 అన్నారు నెలగా, అది ఇవ్వట్లా. బస్సు ప్రయాణం పెట్టారు, కానీ దానివల్ల మగవాళ్ళు చాలా రిస్క్ పడుతున్నారు. అందరూ ఆడవాళ్ళు ఎక్కుతుంటే మగవాళ్ళు ఎక్కడెక్కాలో తెలియట్లే, ఎక్కడ కూర్చోవాలో తెలియట్లే. అది పథకం అది కరెక్ట్ కాదు. ఫ్రీ బస్ అనేది మగ ఆడ ఇద్దరికి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెడితే వాళ్ళకి ఏదో ఇన్కమ్ తగ్గిద్దా లేదని ఎక్కగలుగుతారు, కానీ అందరికీ పెట్టడం వల్ల ఉపయోగం ఉంది. ఖజానా ఖాళీ అయింది. మళ్ళీ నేను సంపద సృష్టిస్తానంటాడు, సంపద సృష్టించడం లేదు, ఏమీ లేదు. ఉన్నది ఇంకా ఎక్కువ అప్పులు చేస్తున్నాడు.
మరి రాజధాని పనులు కూడా స్పీడ్గా చేస్తారు. రాజధాని చేస్తున్నాడు ఇప్పుడు ఆయన అది ఒక డ్రీము, అదే రాజధాని చేయాలనేది ఆయన ఒక పని కట్టుకొని చేస్తున్నాడు కాబట్టి అది మనం హర్షించాల్సిన విషయం. అది రాజధాని విషయంలో పక్కన చేస్తున్నాడు ఆయన. మరో 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వాన్ని కలిసి ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు. మరి దాని గురించి ఆయన అంటాడు, ఆయనకి అలా కళ్ళగా అంటున్నాడేమో, జనాలు వేయాలి ఓట్లు, మంచి చేస్తే జనం వేస్తారు, లేకపోతే వేయరు. మరి ఆయన పనితీరు ఎలా ఉందంట? పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా చేస్తున్నాడు, ఆయన్ని మనం మెచ్చుకోవాలి. ఆయన పేషీలో ఏ అవినీతి కానీ అవి కానీ ఏం సందర్భాలు అయితే లేవు. అంతకుముందు ఏదో మంత్రి లేవనెత్తాడు కానీ ఎమ్మెల్యే మన విజయవాడ ఎమ్మెల్యే లేవనెత్తాడు, దానికి ఏమంటే కౌంటర్ ఇచ్చాడు. ఆయన అలాంటి వ్యక్తి అయితే కాదు. పవన్ కళ్యాణ్ విషయం ప్రశ్నిస్తాడు. ఆయన అయితే ఇది ఆయనకి ఉన్న లిమిట్లో ఆయన పాపం చేసుకుంటూ పోతున్నాడు. ఆయన అంటానికి అయితే మనం సరిపోము. అందరూ మంత్రులు అలా రకంగా ఉంటారు కదా. కొంతమంది నిజాయితీగా చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది డబ్బు కక్కుర్తి పడే వాళ్ళు ఉంటారు. మరి లోకేష్ గారు ఎలా చేస్తారు? లోకేష్ గారు అయితే పక్కగా బాగా చేస్తున్నాడండి. అయినా కూడా యువకుడు, మంచి వయసు ఉంది ఆయనకి, భవిష్యత్తులో కూడా రాణించగలుగుతాడు. ఎందుకంటే ఆయన బాగా నలిగి అన్ని ఆటుపోట్లు అన్నీ తట్టుకున్నాడు ఆయన. ఆయన ఒక ప్రజెంట్ పొలిటీషియన్గా మారాడు ఆయన. మంచి నాయకుడిగా అవుతాడు. ఆయనకైతే భవిష్యత్తు ఉంది. ఇది చేయగలగాలి, ఏదైనా ప్రజలకు వాగ్దానాలు చేయగలగాలి. మరి గతంలో జగన్ గారి పాలనతో పోల్చుకుంటే ఈయన పాలన ఎలా ఉందంటారు? జగన్ గారి పాలన కూడా బాగా చేశాడు. ఆయన తప్పది, ఆయన కాదని ఈయన చేసేటప్పుడు ఆయన కంటే ఎక్కువగా చేయాలి వీళ్ళు. ఇచ్చిన 2-3 హామీల గ్యాస్ బండ్లు ఏదో ఇచ్చారు, హామీల్లోనే ఫ్రీ బస్సు అయ్యే తప్ప జనాలకి ఇంకా రైతు భరోసా చేస్తున్నారు కానీ డబ్బులు తక్కువ పడుతున్నాయి అంటున్నారు. అలాగే ఈ సబ్సిడీ లోన్లు ఏమి ఇవ్వట్లా. బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు ఉన్నాయి, అట్లా సబ్సిడీ లోన్లు ఏం లేదు. ఆయన స్టైల్ వేరు. ఆయన వర్కింగ్ 50,000-45 వాళ్ళకి డబ్బులు వేసాడు. నిజాయితీగా 18,500 అందరికీ వేసాడు, మన దాన్ని చూడాల. అలాగే ఆయన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం కానీ అది కానీ సమానంగా చూశాడు పేద ప్రజలను. ఆయన వర్కింగ్ స్టైల్ వేరే, చంద్రబాబు నాయుడు గారు వర్కింగ్ స్టైల్ వేరే. ఎవరో స్టైల్ ఆయన. అది మీకే తెలియాలి, మేము చెప్పకూడదు. ఉన్న పింఛన్లు తీసి చెప్తున్నారనే చాలా మంది వాదన ఉంది. విపక్షం నుండి జగన్ గారు అంటారు మరి వచ్చినంత అంతా అప్పుల పాలైపోతుంది, అభివృద్ధి ఏం చేయట్లేదని చెప్పి విమర్శిస్తున్నారు. అవును, అప్పుల పాలైపోయిన మటు వాస్తవం. ఎందుకంటే అంతకుముందు గతంలో వీళ్ళు కూడా జగన్ గారిని మరో శ్రీలంక అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అని మనకి ఏదో మబ్బి పెట్టారు. వీళ్ళు చేసింది సంపద సృష్టించలేదు, ఏం లేదు. ఏదో తీసుకొచ్చేసి కడుతున్నారు కాదంటలే, మరి వాళ్ళకంటే డెవలప్లు చేశారు. అది ప్రజలకే తెలియాలి, అది మంచి అనేది చెడేది. మనం దాన్ని ఏం కించపరచకూడదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించో పోలవరం గురించో వాళ్ళు తీసుకొస్తున్నారు. అప్పు అనేది మరి వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు కాబట్టి దాన్ని మనం ఎలక్షన్ టైంకి రాజధాని కంప్లీట్ అయ్యింది అంటారు. చెప్పలేము, అది కష్టం. అది పోలవరం నాయుడు గారు మరి ఎప్పుడో 23, 24 లేదా 26, 27 కల్లా చేసేస్తానని వాగ్దానాలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ అది ఇంజనీర్లు వాళ్ళు పని కొట్టుకొని చేయాలి తప్ప పాపం ఆయన మంత్రిగా ఉన్న ఏదో ఇక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం వరకు సరిపోయింది. అది మీకు తెలియదు కాదు విలేకరులు. జాబులు అన్నాడు కదా, 10 లక్షలు ఎన్నో జాబులు ఇప్పిస్తానని. రీచ్ అవ్వాలి ఆయన. 5వ సంవత్సరం రాగానే ఇవ్వగలిగితే నమ్ముతారు యువత, లేకపోతే ఏదైనా మార్పు రావచ్చు. మనం దాంట్లో చేతిలో లేదు కదా, యువత ఇష్టం. ఒక వాగ్దానం చేసినప్పుడు దాంట్లో 70% నెరవేర్చాలి. 100 ఎవరు నెరవేర్చలేరు, ఏ రాజకీయ నాయుడు వల్ల కూడా కాదు. అది అంతేనా, సగమైనా రీచ్ కాగలిగితేనే కొంత నమ్మకం కలిగింది. బాగానే ఉంది. ఏమైనా తప్పులు ఉండా, బ్యాంక్ ఏది ఉండా అన్ని బ్యాంకులోంచి ఎన్వైర్ చేసుకోండి అని చెప్పాడు. మొన్న ఇక్కడికి చోరంపల్లి వచ్చినప్పుడు అని చూసుకోండి, పడలేదంటాం కాదు, మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి చెక్కింగ్ చేసుకోమన్నారు సార్. చేసుకుంటే పడతాయి అన్నారు. అక్కడ బటన్ ఎక్కాడు, ఇక్కడ బటన్ ఎక్కాడు, పడేవాళ్ళు పడతానే ఉన్నాయి. పడలేదు అనుకోండి, మనలో తప్పు కూడా పడుతున్నాయి. మరి పడిన వాళ్ళకి కూడా పడలేదు అనటం చాలా తప్పది. ఇప్పుడు అటుండారు పదం ఇటని కాదు, పనులు అవుతున్నాయి. మనకి మెయిన్ అది కావాలి. బతుకుతున్నాం. ఇలా రైతు బజార్ డెవలప్ అవుతుంది. 4 చేతులతో తింటున్నాం. ఎవరు తింటున్నాము? ఆయనైనా ఈయనైనా మనకు పెడుతున్నాడు కాబట్టి అక్కడెక్కడ ఉన్నాయి ఫ్రీ బస్సులు వేసారు. ఎగలేని వాళ్ళకంటే మామూలుగా 6,000 వేస్తున్నాడు, 4,000 వేస్తున్నారు. చేదు వస్తున్నాయి నెలకి. పెంచలే అప్పుడు పెంచాడు, ఈయన పెంచాడు. ఒక్కసారే 7,000 వేసాడు. వేసాడు. లేనోళ్ళు ఉన్నారు,
వాళ్ళకి సాయం చేస్తున్నాడు, చేయలేదని మనం మరి సూపర్ 6 పథకాలు అవి పెట్టారంటున్నారు కదా, అవి అందుతున్నాయి అంటారా? అవుతున్నాయి, అందుతాయి, అన్నీ అందుతాయి. ఇవాళ రైతు బజార్ అమ్మా సూపర్ 6 పథకాల్లో మాకేం లేదు, మాకు మట్టికి మేము రైతు బజార్ కొట్టిచ్చారు, కొట్టులో ఉంటున్నాం, మాకు పింఛన్ వస్తుంది. మాకు ఇల్లు ఉంటే ఇల్లు అయిపోయింది, అప్పుడు నాకు ఇల్లు లేదు. అయినా నేను చేస్తా పింఛన్లు, నెల నెల పింఛన్లు పంపకం చేస్తా. ఎవరికి ఇవ్వకపోయినా నేను ఊరుకోను, నేను ఉండే పంచుతా. గవర్నమెంట్ వాళ్ళు వచ్చినా కూడా నేను పింఛన్లు ఇస్తాను, పంపిస్తాను. ఇప్పుడు ఈయన వచ్చింది చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చింది కాదు, వాళ్ళది అల్లుడిది మామది సేవ చేస్తున్నాడు, మనవడు చేస్తున్నాడు, నిలబెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్నాడు, ఎక్కడెక్కడ ఆయన కాదన్నా కూడా ఆయన నిలబెట్టారు. ఎవరిని అనవద్దు, తినలేదు అనకూడదు, ఇవ్వలేదు అనకూడదు. మన తేడాలు కూడా వాళ్ళ మీద రుద్దకూడదు ఏదైనా, అది చాలా తప్పు. ఇవన్నీ పనులు ఎన్ని చేస్తున్నారు, ఎక్కడెక్కడ రోడ్లు ఎన్ని అవుతున్నాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ రోడ్లు ఎక్కడ సైడ్లు ఉండి అన్నీ అవుతున్నాయి. ఇంకా అవ్వలేదు అనటానికి ఎవరో అన్నది ఎంతమందో ఎన్ని రకాలుగా అంటారు, అన్నీ పడుతున్నారు. బాగానే ఫాస్ట్గా ఉన్నాయి, బాగుంది. మన చూడు ఆయన్ని పొట్టి సీనుది ఎలా కట్టారు, వెళ్ళొచ్చు. ఎలా ఉంది, మనకు అవకాశం పనులు అవుతూ కావాలి. బీదలకి సాయం చేస్తున్నాడు. ఇప్పుడు వికలాంగులకు కూడా బోసులు వేసాడు. మగవాళ్ళకి వేస్తలేదు, ఆడవాళ్ళకి వేస్తున్నాం అన్నాం కాబట్టి వాళ్ళకి కూడా వేశారు. పిల్లలకి ఇస్తున్నాడు. ఇంకెంతకన్నా ఏముంది, ఆడు చూస్తే ఆయన పవన్ కళ్యాణ్ ఎక్కడ పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళకి దత్తం తీసుకుంటున్నాడు. ఇంకంతకన్నా మనకు కావాల్సింది ఏముందన్న, మనకి ఒక్కసారి కోట్లు మనకు వద్దు. తోడబుట్టి ఒక బాబాయ్ లాగా భావించుకున్నాడు లోకేష్, తెలుసా? ఏంటి వాళ్ళ నాన్న అక్కడ అరెస్ట్ చేసిన టైంలో రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు. ఆ రోజు నుంచి మా బాబుకి నిలబెట్టుకున్నాడు, గుర్తుపెట్టుకున్నాడు తప్ప మనకి వాళ్ళ మీద వీళ్ళ మీద మనం చెప్పొద్దు. ఏమండి బహుమంత సృష్టి అంతేనా, వస్తే మంచిది అనుకున్నాం, మాకు కొన్ని బాగుపడతాయి. ప్రజెంట్ పాలన బాగానే ఉంది. ప్రస్తుతానికి ఇదివరకే మాకు రైతు భరోసా వచ్చాయి, పొలం ఉంది. ఇదివరకు రైతు భరోసా పడి ఇప్పుడు పిఎం కిసాన్ పడుతుంది, రైతు భరోసా పడతలేదు. ఎందువల్ల పడతలేదు అర్థం కాదు. అక్కడ సచివాలయాలకు వెళ్తే మాకేం లేదని చెప్పేసి చెప్తున్నారు. సూపర్ 6 పథకాలు అవి పెట్టారన్నారు, మరి సూపర్ 6 పథకాలు ఇప్పుడు దేనికోసం పెట్టారు? ఇప్పుడు ఆడవాళ్ళు బస్సు ఎక్కుతున్నారు, మేము మగవాళ్ళు ఎక్కుతుంటే ఏరా బాబు మీరు వెళ్ళేది డబ్బులు పెట్టుకునే కదా, మీరు ఆటోలు ఎక్కి రావచ్చు కదా, మమ్మల్ని రుద్దుకుని ఎక్కపోతే ఏంటని చెప్పేది చంద్రబాబు నాయుడు పాలన అలా ఉంది. చీటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ అమలు పెట్టి ఆడవాళ్ళతో తిట్లు ఇచ్చుకుంటాం. ఇప్పుడు గుళ్ళు గోపురాలు పోతున్నారు, రోజుకొక ఊరు, రోజుకో దేవస్థానం, భోజనాలు పెడుతున్నాడు అన్నీ చేస్తున్నాడు, పోతున్నారు. దేనికి చేస్తున్నాడో ఏంటో అర్థం కాలేదు. ఇవన్నీ ఇప్పుడు పిల్లలకి చదువు చెప్పుకొని అవి చేసుకున్న ఇది కానీ ఆడవాళ్ళకి ఫ్రీ పథకం ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు మగవాళ్ళు వాళ్ళు రుద్దుకుంటే మమ్మల్ని ఎందుకు రుద్దుకుంటున్నావు, డబ్బులు పెట్టిపోయేది కాబట్టి నువ్వు ఆటోలో పోవచ్చుగా, బస్సు ఎందుకని అంటున్నారు. వాళ్ళకి పనితీరు ఏముంది నాన్న, ఎవరి అవసరాల కోసం వాళ్ళు పని చేసుకుంటూ పోతున్నారు తప్ప వాళ్ళు జనాల మీద ఏమీ లేదు. ఎవరి సంపాదన వాళ్ళు ఇది కోసమే తప్ప ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళంతా ఒకటే. ఎవరిని అడిగా ఎక్కడ అధికారి దగ్గరికి వెళ్తున్నా కూడా ఏ సమాధానం లేదు. ప్రజలనే పట్టించుకోవాలి. ఇప్పుడు రైతు భరోసా పడతలేదు, పొలం ఉంది, దేనికి పడతలేదు అక్కడికి వెళ్తుంటే మాకు సంబంధం లేదన్నారు, స్టాటస్ చూసుకోమన్నారు. గతంలో అంటే గతంలో చేసుకొచ్చాడు ఆయన, ఎక్కడ తెచ్చాడో అప్పులు తెచ్చాడో ఆయన జనానికి అలవాటు చేసాడు. ఆయన చేసింది కరెక్ట్, ఆయన ఇచ్చుకుంటూ వచ్చాడు. వీళ్ళ పనులు అసలు అది లేదు. దానికి ఇప్పుడు ఉచిత దానికి అలవాటు పడిపోయినాక ఇక అంతే. ఇక ఎవడైనా అవుతుంది మరి అప్పులు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అన్ని పడేది మా రైతుల మీదేగా, ఎవరి మీద పడినా జనాల మీదేగా. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది? నేను నా మీద ట్యాక్స్ కట్టి దగ్గర ఇచ్చుకుంటావే కదా. ఇప్పుడు రేపు నేను తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎందుకంటే నాకు పొలం ఉండి రైతు భరోసా నేను ఇవ్వమని ఇవ్వమని అడగలేదుగా. బోళ్ళు పోతున్నాయి, దానికి తగ్గించమని తప్పులేదు. లేకపోతే రుణాలు ఇప్పించమని పొలాలు పెట్టుకుని ఈ రైతు భరోసాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? వాళ్ళు తప్పలేదు. ఎందుకు సబ్సిడీ అన్నాడు, ఏమన్నా వస్తున్నాయా, బండ్లు వస్తున్నాయా? ఎవరు వచ్చినా రాష్ట్రం ఇలా నాశనం అవ్వాల్సిందే. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మన బతుకు మందే, ఇలా మన జనాలు పిడిచిదేయటమే. మన మిడిల్ క్లాస్ వాళ్ళు అంతే. ఇక మొత్తం జనాలకి ఏం చేస్తే వాళ్ళకి తెలుసు, కాకపోతే చేయరాళ్ళు జనాలు తాడుకుంటారు. అది అంతకన్నా. ఇప్పుడు రేషన్ బియ్యం అన్నాడు, దాంట్లో గోధుమలు అన్నాడు, ఆవాలు అన్నాడు, సజ్జలు అన్నాడు, తైదులు అన్నాడు. ఏమన్నా ఇచ్చాడు వాళ్ళ వరకు? నిన్ను ఎవడు వాగ్దానం చేయమన్నాడు? అడిగాడు నీ ఇంటికి వచ్చి నాకు సజ్జలు ఇవ్వు, గోధులు ఇవ్వు, బొంబారావు ఇవ్వు, ఇవన్నీ ఏమెత్తున్నాడు? అది డిఫరెన్స్ ఏముంది? ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇచ్చింది, ఆయన సొంత డబ్బులు కాదు. ఈయన తీసుకొచ్చి ఇచ్చింది ఎక్కడ డబ్బులు కాదు. వీళ్ళందరూ రాజకీయాలు వేసుకొచ్చి దేవస్థానాల మీద, వాటి మీద, లడ్డూల మీద నువ్వు నేను ఒకటని ఆయన ఒకటని ఎవరికాడు విమర్శించుకుంటారు తప్ప రాష్ట్రాన్ని బాగు చేద్దామని ఒక్కడికి లేదు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో తిట్టాడు, ఆయన తిట్టాడు, ఈయన తిట్టాడు, మళ్ళీ వాళ్ళంతా ఓటారు. రేపు జగన్ చంద్రబాబు నాయుడు ఓటైనా ఆశ్చర్యపోతారు. మన జనాలు ఇది అవుతుంది తప్ప అంతకన్నా ఏమి లేదు. బాగానే
సూపర్ 6 అవి పథకాలు పెట్టారు కదా, ఎలా ఉన్నాయి? అవి బాగానే పరిపాలన అంతా బాగానే ఉందండి. మీకు పథకాలు ఏమైనా వస్తున్నాయండి? అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయి. గతంలో పాలన పోల్చుకుంటే ఈ పాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది. ఈయన కూటమి పాలన బాగానే ఉంది.